హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి. ఏం చేద్దామండి, నిన్నటి నుంచేమో నేను వీడియోలు పెడతానని చెప్పాను. ఒక పక్క స్టిచ్చింగ్వి ఉన్నాయి. ఈరోజు నైట్ అంతా నాకు అస్సలు నిద్రే పట్టలేదు. 2 గంటలకు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పటి నుంచి అసలు నిద్ర పట్టలేదు. ఎంతసేపు నిద్రపోదామన్నా సరే ఇంకెందుకు, ఈయన కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి డ్యూటీకి అని చెప్పాడని చెప్పేసి లేచి స్నానం చేసి రెడీ అయ్యాను. రెడీ అయిపోయి క్యారేజ్ రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, మళ్ళీ ఇంకా వీలు పడదని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసి ఇలా దేవుడి గదిని కొంచెం సర్దుకొని రోజు దీపారాధన చేస్తాను. ఇవైతే కడిగి పెట్టుకున్నాను అనమాట, శుభ్రంగా కడిగి పెట్టాను. ఇంకా థర్స్డే కదా, మళ్ళీ రేపు ఫ్రైడే, రేపు ఇవన్నీ చేయమని చెప్పేసి ఈరోజే చేసి పెట్టాను. ఇక్కడైతే నేను దీపారాధన చేద్దానికి రెడీ చేస్తున్నాను. ఈ లోపల మా వారు పిలిచారు, వెళ్ళి క్యారేజ్ కూడా పెట్టేసి వచ్చి తర్వాత దీపారాధన చేశాను. ఇంకేం చేద్దాం. తర్వాత నిన్నంతా నాకు ఎలా గడిచిందంటే, నిన్న మొత్తం స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి తీగ చీకటితో లేసేసి మొత్తం పనులైతే చేసిన తర్వాత అన్నీ ఇంకా ఏమేమి కుట్టాలి అవన్నీ సపరేట్ చేసి పెట్టుకొని ఫస్ట్ ఏం కుట్టాలి, 19 లోపల నేను ఇవ్వాల్సిన డెలివరీ బ్లౌజులు చాలా ఉన్నాయని చెప్పి అవన్నీ క్లియర్గా పక్కన పెట్టుకొని శారీలకి అన్నీ ఫాల్సులు కుట్టాను. అవి కుట్టిన ఒక 7 శారీస్ కుట్టాను. ఆఫ్టర్నూన్ నుంచి 7 శారీస్ అలా కుట్టేసి పక్కన పెట్టేశాను. కొన్ని కట్ చేసి ఆడ పెట్టుకున్నాను. 4 డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ రెడీగా కట్ చేసి పెట్టాను. ఈరోజు అయితే యూనిఫామ్స్ కంప్లీట్ చేసేసేయాలి, 2 బ్లౌజులు కంప్లీట్ చేయాలి. చూద్దాం ఏం జరుగుద్దో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రోజు నేను మీ ముందుకి రావాలి కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఆగండి, ఇంకా ఉంది. నేను కుట్టాల్సినవి ఈ వీక్లో ఏవో చూపిస్తాను చూడండి. ఇవన్నీ వీక్లో కుట్టాల్సినవి అన్నమాట. మొత్తం మ్యారేజ్కి వెళ్ళేవి, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వాటిలో ప్రజెంట్ ఇప్పటికైతే వచ్చినాయి. ఇవి తింటూ వీడియో తీస్తున్నాను, అస్సలు ఏమనుకోవద్దు. అక్కడ ఒకటి చెప్తున్నాను, నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే చాలా వీడియో ఎడిటింగ్ చేసేసరికి సౌండ్ మారిపోతుంది, అందుకే మొత్తం కట్ చేసి పెట్టేశాను. ఇలా అయితే ఎడిటింగ్ ఎక్కువసేపు పడుతుంది. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. ఇన్షార్ట్లో చేద్దామంటే నా వల్ల కావట్లేదు. దానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే పెట్టరా. అలాగే శ్రావణ మాసంలో ఈ హడావిడి ఎవరికాడైనా ఉంది అంటే అది టైలర్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. వారానికి ఒకటి కొత్త చీర కావాలంటారు, వారానికి ఒకటి ఆడపిల్లలు కొత్త డ్రెస్సులు వేయాలంటారు. అన్నిటికీ తెచ్చి మా దగ్గర ఇస్తారు కదా. 2-3ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈజీ అవుతుంది. ఒక్కళ్ళే కుట్టాలంటే కొంచెం కష్టమే, కానీ ట్రై చేద్దాం ఎట్లా ఒకటి. అంతగా ఎక్కువ స్టాక్ వస్తే ఎవరినైనా పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా చెప్పండి, ఎవరైనా సీనియర్స్ ఉంటే. దగ్గర ఇచ్చిన వాటిలో 2-3 పట్టు శారీస్ ఉన్నాయి. పట్టు శారీస్ వాటికి కొంచెం మోడల్గా బ్లౌజులు డిజైన్ చేయమన్నారు. ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్స్ అనమాట. అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. అలాగే ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను, బాగున్నాయి. మీషోలో కూడా ఉంది ఒక శారీ అయితే, నచ్చితే దాంట్లో ఎవరైనా నచ్చితే తీసుకోండి. అలాగే ఇదైతే చూడండి, ఈవినింగ్ అయ్యేసరికి నా ఇల్లులో ఉంది. ఇది సర్దానని చెప్పాను కదా, మొత్తం పక్కన పెట్టినాను, టబ్లో పెట్టి పక్కన పెట్టాను. మా పాపని తీసుకొద్దామని చెప్పేసి కొంచెం సర్దాను, వచ్చినట్టు గందరగోళం చేసిద్దని చెప్పి అదిగోండి వెళ్ళాను, తీసుకొని వస్తున్నాను పాపని. అబ్బా ఏమైనా చైల్డ్హుడ్డేనండి. ఎంత హ్యాపీగా ఉందో. ఏదో పాట పాడుకుంటూ, అది కూడా హిందీ సాంగ్, అది మీకు సరిగా వినపడట్లేదు. చక్కగా అలా పరిగెడుతూ వెళ్తుంది. మేము కూడా ఇలాగే వచ్చేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్ నుంచి. ఓకే, బాయ్.